ఈరోజు రాష్ట్రంలో ఒక కొత్తగా చూస్తున్న పరిస్థితి, ఎప్పుడు లేని విధంగా గతంలో ఏ నాయకుడు పరిపాలించని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది. సరే, మొదటి నుంచి కూడా మనము చంద్రబాబు నాయుడు గురించి మన అందరికీ తెలిసినదే. ఆయన ఆలోచన విధానం ఎలాంటిది, ఆయన ఎటువంటి రాజకీయాలు ఎలా రాజకీయాలు చేస్తూ ఉంటాడని. ఓ పూట మనతో ఉంటాడు, ఇంకో పూట ఇంకోటి మాట్లాడుతూ ఉంటాడు. నిన్న మన కన్నులో చూశారు, అసలు నీలాంటి ధీరుడు లేడు. రైట్ టైం, రైట్ మినిట్, రైట్ ఇయర్ ఏదో చెప్తున్నాడు. 21వ శతాబ్దానికి సంబంధించిన ఆది పురుషుడు అని చెప్తూ వస్తున్నాడు. విశ్వగురువు ఆది పురుషుడు ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నాను, కరెక్ట్ 5 సంవత్సరాల కిందట మీరే అన్నమాట, హూ ఇస్ మోడీ, మోడీకి ఏం తెలుసు, వాట్ ఈజ్ ఐడెంటిటీ ఏందని, గోత్రాలు అది చేశాడని ఇది చేశాడని దేశమంతా నాశనం చేశాడని చెప్పి ఒకసారి కాదు, తనకి ఎంత బుద్ధితే అట్లా బుద్ధి పుడతాడు. తను ఏ విధంగా కానీ మరి దానికి మించినోడు మన పవన్ కళ్యాణ్ అన్నాడు. ఏది పాసిపోయిన లడ్లు ఏమి ఇచ్చినారయ్యా మోడీ, మాకు పాసిపోయిన లడ్లు ఇచ్చినారు మీరంతా అని చెప్పి చేసినారు. ఇప్పుడు చూస్తే కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు సంసారం చేయాల. మనమే ఎవరితో ఎప్పుడు ఉంటామో తెలియదు. ఇంకా 15 ఏళ్ళ సంగతి తెలియదు. మనం ఎవరితో ఉంటాం మనకే తెలియదు. ఇంత పెద్ద కూటమి. నేను ఏడో చూస్తాను, ప్రకాశం జిల్లాలో ఎవరో ఒక అతను ఫార్చునర్ వేసి గుద్దేశాడు. పాపం వాళ్ళ కులపలో మాటలు రావు, మాట్లాడేకి రాదు. అంతకుముందు ఇదే పవన్ కళ్యాణ్ వివిధ చోట్ల చెప్పిన అతనే 30,000 అమ్మాయిలు వాలంటీర్లు ఎత్తకపోయినారని చెప్పేసి, కిడ్నాప్ అయిపోయినారు, నాకు ఇంటెలిజెన్స్ షోలో చెప్పినాడు అని చెప్పేసి, కేంద్రం ఇంటెలిజెన్స్ షోలో చెప్పినాడు అని చెప్పేసి, మద్యపానులందరినీ నాశనం చేసినావు అని చెప్పినాడు. ఈరోజు ఎక్కడ పోయినాడో అర్థం కావటం లేదు. ఈరోజు మనకు ఎక్కడైనా కానీ ఏవైనా ఊర్లో గ్రామాల్లో లేకపోతే సరుకులు దొరుకుతాయో తెలియదు కానీ టౌన్లోకి తెచ్చుకోవాలంటారు. బెల్ట్ షాపులు మాత్రం ఏడ చూసినా ఉంటారు. బెల్ట్ షాపులు ఏడ చూసినా ఉంటారు. మన దాంట్లోనే చూస్తే అర్థమవుతా అంటారు. రైల్వే గేట్ అవతల విధంగా ఉంటుంది, గేట్ యువతల విధంగా ఉంటుంది. పాపం ఏం చేస్తారు, బెల్ట్ షాపులు తీసుకున్నారు, కొన్ని చోట్ల వేలాలు పెట్టి తీసుకున్నారు. వాళ్ళకి ఎట్లా గిట్టుబాటు అవుతుంది చెప్పు. ఒకటి తాగాల్సిన చోట 4 తాగితేనే కదా మనకి వ్యాపారం ఇది. ఒకటి తాగాల్సిన చోట 4 తాగాలంటే సగం తీసేయాలా, సగం నీళ్లు పోయాలా, సగం ఇట్లా చేసుకుంటూ పోతాం. అప్పుడు కిక్ ఎక్కదు కదా, కిక్ ఎక్కదు కాబట్టి ఒకటి కాబట్టి 4 పోతాం. అట్లా ఈ కల్తీ మద్యం ఆ రోజు ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటేనే బాధపడిన వీళ్ళు ఈరోజు ప్రత్యక్షంగా ఒక కుటీర పరిశ్రమ లాగా ప్రతి చోట ఒక్కొక్క యూనిట్ పెట్టుకుంటూ దాని నుంచి మందు అందరికీ సప్లై చేసే విధంగా. మొలకల చెరువులో దొరికిన అతన్ని అయితే అతను చెప్పిన ఆ కుప్పం బార్డర్ వరకు అతనంట, మళ్ళీ ఇటువైపు అనంతపూర్ బార్డర్ లాస్ట్ వరకు అతనే అంట. అతని జోన్ అంట, 4 జోనల్ వైజ్గా ఉంటుంది కదా, అతని జోన్. ఇబ్రహీంపట్నం దగ్గర పెట్టిన అతంది, ఈ ప్రకాశం వరకు అతంది, ప్రకాశము, కర్నూలు, నెల్లూరు, మళ్ళీ అట్లా ఈస్ట్ వెస్ట్ అక్కడ ఒక యూనిట్. ఈ విధంగా ఎక్కడ చూసినా ఒక కల్తీ మద్యం. మన దరిద్రం ఏంటంటే మనం హాస్పిటల్ కట్టించినాం, స్కూళ్ళు తయారు చేయించినాం, కాలేజీలు తయారు చేయించినాం, అన్ని చేసినా కానీ చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళు వేసిన బురద గడుపుకోవడానికే సరిపోయే జీవితం అంతా. అలాంటి ఆ పరిస్థితులలో ఆ రోజు మనం ఉండడం జరిగింది. ఈ రోజు పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా హాస్పిటల్స్ అదే విధంగా ఉన్నాయి. దగ్గర మనము హాస్పిటల్స్ ఇక్కడే కట్టించాం.
అర్బన్ హెల్త్ సెంటర్ ఒక లోనికోట ఒకటి కట్టించినాం, ఒకటి శాంతినగర్లో ఒకటి కట్టించినాం, ఒకటి ఎల్సీకేపురంలో కట్టించాం. మనము వైద్యము ప్రతి చోట మెడికల్ ఉండాలని మందు షాప్ అంటే వీళ్ళు ఆ విధంగా అనుకున్నారు. మనం ఈ మందుకు షాప్ పెడితే వాళ్ళు ఆ మందుకు షాప్ పెట్టాలా, మీరు విలేజ్ క్లినిక్లు వెళ్తే మేము బెల్ట్ షాపులు పెడతామని పాపం. దీనికి ఎందుకంటే మనకంతా బలహీనత, ఈ మందుకు తగ్గుతుందో లేదో నొప్పులు తెలియదు, కానీ మనం పెట్టిన దానికి ఈ మందుకి అయితే నొప్పులు తగ్గుతాయని నమ్ముతాం. దీనిలో బాధించబడ్డ వాళ్ళందరూ ఎవరు ఉంటారంటే పెద్దవాళ్ళు, సాగుకారులు ఏం కాదు, అంత పేద మధ్యతరగతి వాళ్ళే. రోజు కూళ్ళకి పోతారు, వాళ్ళకి వచ్చిన లెక్కలో ఒక 500 600 మిగిలితే 200 300తో ఆ సరుకు కొంటా అంటారు. ఆ విధంగా వీళ్ళు ఈ విధంగా చేస్తూ పోతూ ఉంటారు. ప్రతి చోట కూడా మనం హాస్పిటల్స్ కట్టించిన చోట వాళ్ళు బెల్ట్ షాపులు పెట్టించినారు. మనం అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేసినా, ఇప్పుడు మన నియోజకవర్గంలోని దగ్గర 5,000 కోట్ల రూపాయలకి పనిచేసినాం. మన రోడ్డు పని అంతా అయిపోయి తర్వాత మోడీ వచ్చి ఎప్పుడో జాతికి అంకితం చేసినాడు. ఎలక్షన్ అయిపోయిన నెలకో 2 నెలలకో జాతికి అంకితం చేస్తే బాగానే ఉంది. బీజేపీ ఆఫీస్ దగ్గర టపాకులు కాల్చినారు, మేమే చేసినాం ఈ రోడ్డు అంతా అని చెప్పేసి. రోడ్డు అయిపోయిన 2 నెలలకు టపాకులు కాల్చినారు వీళ్ళు, మేము చేసేసినాం అని చెప్పేసి. అంటే ఏదైనా కావచ్చు, మనం చేసిన ప్రతి పనిని కూడా ఈరోజు ఆస్వాదిస్తున్నారు, చేసుకుంటున్నారు, కానీ చేయలేము. అదేవిధంగా సంక్షేమం వచ్చాలి కల్లా ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ల రూపంలో వాలంటీర్ల నేరుగా సాయం అందించే కార్యక్రమం చేయడం జరిగింది. ఒకవైపు పార్టీ కార్యకర్తలకు వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నా కానీ ఎక్కడే కానీ ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతో అలా చేయడం. సచివాలయాలకు పోతా అంటే సచివాలయంలో ఒక్కడు కూర్చొని చెప్పేవాడు, ఇది మా పని కాదు సార్, వాళ్ళ పని సార్ వాలంటీర్లని. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేంజ్ చేస్తున్నారు, మాకు తప్ప ఎవరికైనా చేసినామంటే మీకు ఉంటుందంత అంటున్నారు వాళ్ళని. ఆ రోజు మనం మంచిగా గౌరవం ఇచ్చినాము ఈ ఉద్యోగస్తులకి, ఈరోజు వాళ్ళకి గౌరవం లేదు, ఏంది లేదు. ఇప్పటికీ ఎంతో 30,000 కోట్ల ఎంతో బకాయిగాలను రోజు ఉద్యోగస్తులు చేస్తూనే ఉన్నారు, టీచర్లు కూడా చేస్తున్నారు. ఆ రోజు ఈ పద్ధతిలో పోవాలి అని చెప్పేసి. మన పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకు ఉన్న తేడా ఒకటే, ఆయన ఎలాగైనా అధికారంలోకి కావాలి అని కోరుకుంటాడు. అది కాళ్ళు పట్టుకుంటాడో, జుత్తు పట్టుకుంటాడో, ఇంకోటి పట్టుకుంటాడో, రాత్రి ఏం చేసుకుంటాడో ఏమో తెలియదు, కానీ ఏదో విధంగా అధికారంలోకి కావాలి. మన జగన్ రెడ్డి మొండోడు కదా, నేను ఇట్లే పోతా అంటాడు. అయ్యా ఆడ బాగాలేదయ్యా అట్లా పోకూడదు అంటే, లేదు నేను ఇదే ఎంచుకున్నా ఇదే పోతాను. అయితే లేట్ అవుతుందిలే, అయినా కానీ మనం ఎన్నుకున్న దారి ఖచ్చితంగా ఉంటుంది, గట్టిగా ఉంటుందని నమ్ముతాడు. కానీ ఇప్పుడు రాజకీయాలు అలా లేవు కదా, ఇప్పుడు రాజకీయాలు అలా లేదు. మన చేత పనులు చేయించుకొని మనతో లాభపడి మనతో ఉన్నవాడే ఎక్కువగా మురుగుతా అంటాడు. చేయించుకున్నాడు కాదు, చేయించుకున్నాడే ఎక్కువగా మురుగుతా అంటాడు. సో సిస్టమ్ ఆ విధంగా తయారైనప్పుడు మనం కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన మారాడు. సో మారాడు కాబట్టి మనకి ఇంతమందికి నచ్చింది. మామూలుగా ఇప్పుడు చూడండి, వాళ్ళ ఇంట్లోనే 2 ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి, షర్మిల 2 ఉన్నారు. షర్మిలమ్మ వైఎస్ఆర్లో ఉన్నప్పుడు మొండిగా తిరిగింది, అన్నీ చేసింది. ఎప్పుడైతే పక్క పార్టీకి పోయిందో, ఏదో తెలంగాణలో పోయి ఎత్తింది, పార్టీ పెట్టింది, ఆడపోయి కొట్లాడుతుందిలే ఏందో అనుకున్నాం. మళ్ళీ ఆమెనే స్టేట్మెంట్లు ఇచ్చింది, వీళ్ళే మా నాయన్ని మా కుటుంబాన్ని అంతా రోడ్డు పాలు చేసినారు. ఆమె కాంగ్రెస్లో చేరింది. ఎప్పుడైతే కాంగ్రెస్లో చేరిందో ఆమె బలహీన పడిపోయినట్టు. ఈరోజు ఆమె మాట్లాడే మాటలకు విలువ లేకుండా పోయింది. సో రాజకీయాల్లో ఎప్పుడే కానీ మన మాట తీరు, మనం చేసే పద్ధతికే ఖచ్చితంగా విలువ ఉంటుంది. అది ఈరోజు రాకపోయి ఉండొచ్చు, కానీ మళ్ళీ 4 రోజుల తర్వాత అయినా సరే అదే మాటకు విలువ ఉంటుంది. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తామో అది ఖచ్చితంగా చేసి తీరాలి అని ఒక సంకల్పంతో విన్నాడు. అదే చంద్రబాబును చెబుతాము, చెప్పినేదని చెయ్యాలా అనే ఆడ రూల్ ఏం లేదు కదా అనేది చంద్రబాబు యొక్క నైజం. దాన్ని మనం చంద్రబాబును తప్పు పట్టేది. ఎందుకంటే 4 సార్లు అలాగే చేసుకుంటూ వచ్చి 4 సార్లు ఓట్లు వేస్తూనే ఉన్నారు. 4 సార్లు ముఖ్యమంత్రి కూడా అయినాడు కదా. సో తప్పేవాడిది మంది తప్పు. అతను నోటికి వచ్చినట్టు చెప్పడం, మన చెవులకు బాగుందనడం, ఇచ్చేయడం. ఇప్పుడు వీళ్ళకందరికీ 1,500 ఎంతో ఇవ్వాల, నెలకు మనం 18,000 ఇచ్చేవాళ్ళం. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా 18,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. 4 విడతల్లో జమ చేస్తామని చెప్పేసి ఆయన అట్లాగా నేను ఇచ్చేస్తానని చెప్పినాడు. ఏంది ఇచ్చినాడు? అయిపోయిందంట, PPPలో ఇచ్చేసినాడు అంట, P4
P4లో అన్నీ అయిపోయినాయి, ఇచ్చేసినామని చెప్తున్నాం. కాబట్టి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉన్న పార్టీలు ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక చెప్పిన మేనిఫెస్టోని నిలబెట్టాలి, మేనిఫెస్టోను అమలు చేయాలి అని పుట్టిన పార్టీ, చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ధైర్యంగా చెప్పగలుగుతాం. ఈరోజు కూడా కాళ్ళు వేసుకొని సరే 11 సీట్లు వచ్చినాయా, ఎవరు వచ్చినారు, ఎట్లా వచ్చినారు అని చెప్పేసి మనకు కూడా సత్య గెలిచిన, ఎట్లా గెలిచినాడు అతనికి తెలియదు. కానీ గెలుపోవటంతో సంబంధం లేదు. కానీ మేము ఏమి చెప్పాము అనే దాని మీద ధైర్యంగా నిలబడ్డ పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్. ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రతిదీ కూడా నిన్న ఓపెన్ చేసిన గూగుల్ సెంటర్తో సహా గతంలో అదానీ గారికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇచ్చినది. ప్రతిదీ కూడా వాళ్ళు ఏమంటే పేర్లు మార్చుకుంటూ పోవడమే తప్ప వేరేది ఏంది లేదు ఈ సోషల్ మీడియా అనే దానిలో. కాబట్టి మీ అందరికీ కూడా మనందరికీ కోరుకునేది, చాలాసార్లు కూడా నేను పార్టీలో జరిగిన తప్పిదాలు మాట్లాడినప్పుడు కూడా ఇదని జనసేన పోతున్నాడు, దానిలోకి పోతున్నాడు, ఇది ఇదని చెప్పి రాసిన వాళ్ళే చెప్పిన వాళ్ళే కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టు, మన పార్టీ సిద్ధాంతాల ప్రకారం వైఎస్ఆర్ ఫ్యామిలీ కుటుంబం దగ్గర మేము 30 సంవత్సరాలుగా ఉన్నాము. ఎవరో ఒక నిలకడలేని మనిషి, నిలకడలేని పార్టీ, ఎప్పుడో కానీ ఒకరితో పొత్తు పెట్టుకుంటేనే తప్ప గెలవలేని పార్టీ. 2 పార్టీలు అంతే, ఈ 3 పార్టీలు అంతే, ఒకరినొకరు కరుచుకుంటేనే తప్ప వీళ్ళు గెలవలేరు. సో 3 కూడా ఎవరో ఆధారంతో తప్ప నడిపించాల్సిన పార్టీ. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా కాదు. సొంతంగా చిన్న భూమిలో ఒక చెట్టు దగ్గర, విత్తనం దగ్గర నుంచి ఒక చెట్టు అయింది, భవిష్యత్తు కాలంలో ఒక మహావృక్షం అవుతుంది. ఇవన్నీ ఎట్లా అంటే 2 ఏళ్ళవి 3 ఏళ్ళ చెట్లు నాటుతా అంటాం, పెద్ద గాలి వచ్చిందనుకో ఊగుతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. అలా కాదు వైఎస్ఆర్. ఎన్నో ఒడిదొడుకులు, పాలకపక్షం ప్రతిపక్షం, ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే ఉన్నాం. పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక 5 సంవత్సరాలు మినహా ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉన్నాయి. కష్టాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, వీ హ్యావ్ టు ఫేస్ దట్. ఇంకా కేసులు అంటావా, ఈ కేసులు పెట్టడం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనది కూడా 2 ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం ఉన్నప్పుడు మన మీద వచ్చినప్పుడు వాళ్ళు కేసులు పెడుతూ అంటారు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ నెక్స్ట్ రాబోయేది మాత్రం ఇలా కేసులతో గీసులతో అయ్యే పని అయితే కాదు, కానీ దాని పద్ధతే వేరే విధంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి జగన్ 2.0 ఇట్లా తడికెలుగా దొంగ కేసులు పెట్టుకొని ఉడత బెదిరించుకునే కాలాలు ఉండవు. ఆ భయం రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే, భక్తితో వచ్చే భయం కంటే, భక్తితో వచ్చే మన్నల కంటే భయంతో వచ్చే మంచితనంతో వచ్చే భక్తి కంటే కూడా భయంతో వచ్చే భక్తి చాన్నాళ్ళు నిలబడుతుందంట. ఇన్నాళ్ళు మంచితనంతో మనం అది తెచ్చుకోవాలని ఒక ప్రయత్నం చేసినాం. ఈసారి నుంచి ఆ కాలాలు మారినాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న 2.0 మనకు ఇది కూడా పెట్టాడు, డిజిటల్ బుక్ అని. ఏ ఉద్యోగస్తుడు ఏ విధంగా మాట్లాడినాడు, ఏంది కథ అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే దాని తర్వాత ఎవడో మామ అల్లుల్లో పిలుచుకొని వచ్చి మళ్ళీ చెప్తా అంటారు, నేను అక్కడున్నా బాగా చేసినా ఇట్లా చేసినా అని చెప్పేసి. ఆ పద్ధతి కాకుండా బుక్లో ఉంటే కనుక ఆ ఆఫీసర్లు ఎవరైతే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే మన పార్టీ వాళ్ళను ఉద్దేశపూర్వకంగా పార్టీ అని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తప్ప. అది మన ప్రభుత్వం వచ్చిందాక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాన్ని చూసుకుంటారు. ఎవరైతే ఇక్కడ ఉండి ఈ నడిమిత్రపు సిరితో అవాకులు చవాకులు పేలారో ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత మాత్రం చూసుకునేది మాత్రం నేనే చూసుకుంటాను, దాంట్లో ఎట్లాంటి లేదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ధర్మవరం చరిత్ర ఇంకో విధంగా మలుపు తిరిగే విధంగానే ఉంటుంది తప్ప ఇంకొకసారి ఒకడు మాట్లాడాలన్నా, ఒకడు తిరగాలన్నా, ఒకడు చేయాలన్నా వీళ్ళందరూ కూడా మనం అందరినీ మాట్లాడాం. ఎవరైతే విర్రవీగినారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఎవరిని చూసి అయితే విర్రవీగినారో వాళ్ళందరినీ కూడా ఇక్కడే ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పే విధంగా, అది మామూలుగా కూడా ఉండదు, ఆ పద్ధతిలో చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కోరుకునేది ఒకటి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు వేరు. ఈ పార్టీ
కుటిల రాజకీయాలతోనో లేకుంటే ఇంకో స్వార్థ రాజకీయాల కోసమో కేవలం పదవి కోసమే చేయలేం. మేమందరం మొత్తుకున్న వాళ్ళమే జగన్ దగ్గర పోయి అని అదొక్కటి చెప్పునంటే డబ్బులే అన్నయ్యా ఉంటే చేస్తాను కదా, మనం చెప్తే చేయాల్సిందే, చేసేది అట్లుంటే అని చెప్తాము అంటే లేదన్నా ఇట్లా చంద్రబాబు చెప్తున్నాడు అంటే అతనేం చెప్తా అంటాడు మాటలు ఇది కదా అని. కానీ జనాలకి ఏముంది చెప్పు, ఆ సందర్భంలో బాగుందా లేదా అనేదే ఇంపార్టెంట్. మళ్ళీ అదే విధంగానే మోసపోయినాం అనుకుంటున్నాను. నేనైతే 11 సీట్లు వచ్చేంతగా అయితే జరిగిండదు. డెఫినెట్గా దీంట్లో ఆ ఈవీఎం మాయో ఓటర్ లిస్టు దానిలో ఉన్న మాయో అయితే ఖచ్చితంగా జరిగిందని చెప్తున్నాను. ఎందుకంటే మా వాళ్ళని కూడా ఓటర్ లిస్ట్ ఇచ్చి బలంగా తిరగమంటున్నా, ఇప్పుడు కూడా పోయి చూడండి అని చెప్పేసి. ఎందుకంటే మనం లాస్ట్ టైం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్ టైంకి వచ్చాలో మళ్ళీ 25,000 ఓట్లు దొంగ ఓట్లు కొత్తగా పెరిగినాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఒక్కో దాంట్లో చనిపోయిన వాళ్ళు 50, 60 అట్లా అనేది మళ్ళీ ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేస్తుంటే తెలుస్తుంది అనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా ఈ సిస్టంలో రాజకీయాలన్నీ కుతంత్రాలతోనే జరుగుతున్న ఈ సందర్భంలో మనం అందరం కూడా అలర్ట్గా ఉండి పార్టీ కోసం మనం నిరంతరంగా విజిలెంట్గా ఖచ్చితంగా ఉండి పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకొని రావడానికి అందరూ కూడా కష్టపడాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ ఉన్న ఈరోజు కమిటీ సభ్యులుగా రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులుగా నియమించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా వార్డు స్థాయి నుంచి కూడా ఇప్పుడు మళ్ళీ కూడా మేము కమిటీలు తీసుకుంటున్నాం. ప్రతి వార్డుకు అనుబంధ సంఘాలు తీసుకుంటున్నాం, గ్రామానికి అనుబంధ సంఘాలు గ్రామ కమిటీలు వేస్తున్నాం. ఎక్కడే కానీ ప్రతి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఒక స్ట్రక్చరల్గా తీసుకొని రావాలని చెప్పేసి దగ్గర 12,000 నుంచి 15,000 మందితో కమిటీలన్నీ కూడా వివిధ రూపాల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ కూడా కోరుతున్నాను, గ్రామంలో వేసే కమిటీలలో అన్నిట్లలో కూడా మీరు కూడా గ్రామంలో కావచ్చు పట్టణంలో కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. వీఆర్ ప్రౌడ్. మనం ఎవడికి మోసం చేయలే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎవడికి మోసం చేయలే, ఎవడికి ఇది చేయలే. మనం చెప్పిన హామీలు నెరవేర్చి ధైర్యంగా ఉన్నాం. సరే ఇంకోరికి ఒక ఆశ బట్టో ఇంకోటి బట్టో అటువైపు పొర్లిండొచ్చు. మనిషిని నడిపించేది రెండే, ఆశ అవకాశవాదం. ఎక్కడైతే ఎక్కువ దొరుకుతున్న చోట ఆశ చూపుతాం, ఇంకో విధంగా ఏదన్నా వస్తాయంటే అవకాశవాదం అటువైపు పోతుంది. దాంట్లో మనమేమి ఇది ఎక్కలేదు. కానీ మనం ఎంత విశ్వాసంగా ఉన్నామో ఎంత బాగా పనిచేసామనేది మనకి ఇంపార్టెంట్. సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మనం ఇక్కడ ఎప్పుడు కూడా అంతే స్ట్రాంగ్గా కష్టపడినాము, చేసినాము. సరే నిర్ణయం దేవాదీనం. ఎందుకంటే మనం ఎక్కడే కానీ ఎవరికి స్టడీ చేయలేము. మన కౌన్సిలర్ పురుషోత్తం చెప్తా ఉండే, ఎవరికో పోతులనాయపల్లిలో లేఅవుట్లో ఇండ్లు ఇచ్చినామంట. మెయిన్ రోడ్డుకే వచ్చింది పాపం, తూర్పు ఉత్తరం బిట్టే వచ్చింది. అతను వచ్చి అంటున్నాడంట, అన్నా నాకు తూర్పు ఉత్తరం వచ్చిందన్నా, కానీ నా పక్కింట్లో నామదారులు వచ్చినారన్నా అని చెప్పేసి. యాబండకు పోయి కొట్టుకోవాలా మనం? ఇంకంటే పక్కింట్లో వచ్చే నామదారులను కూడా మనమే చూసుకోవాలి, మోడోడులు మనమే చూసుకోవాలంటే మనకి యాడ్ అవుతాడు. అయితే ఒక్కొక్కరి ఆలోచన విధానం, ఒక్కొక్కరికి ఆశలు ఏ విధంగా ఉన్నాయనే మన ఆలోచన. ఇండ్లు వచ్చినాయా అంటే ఇండ్లు ఇచ్చినామా లేదా అంటే లేదు, మాకు రోడ్డు బిట్టుగా ఇండ్లు కావాలా అంటారు. నీకు ఇండ్లు లేదని కదా ఇండ్లు ఇచ్చినది. ఈ ధర్మవరం నియోజకవర్గంలో ఎస్పెషల్లీ దగ్గర నేను 50,000 ఇండ్లు దగ్గర కట్టించాను. 50,000 ఇండ్లు దగ్గర కట్టించాను. మా వాళ్ళందరూ అన్నారన్నా మన పార్టీ వాళ్ళకి ఇస్తాను, పార్టీలతో సంబంధం లేకుండా ఇప్పించాను. దాంట్లో ఒక్క టౌన్లోనే 26,000 ఇండ్లు కట్టించాను. ఒక్క టౌన్లోనే 26,000 ఇండ్లు కట్టించాను. మనం పోయి తిరుగుతున్నప్పుడు, నా ఇంటికి వచ్చినప్పుడు కానీ దీనిలోకి వచ్చినప్పుడు కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ చేసినాం. మనం గుడ్ మార్నింగ్ తిరుగుతున్నప్పుడు ఉన్న ఇండ్లు లేదంటే ఎందుకు లేదంటే పలానా కారణాలతో నీకు ఆడ ఇండ్లు ఉంది, ఇది ఉన్నాయండి, మీ ఇంటి నీకు ఇండ్లు ఉంటే 2 పిల్లలు ఉన్నంతో ఒకరికి ఇండ్లు వస్తుంది, ఇంకోటి కావాలంటే ఇండ్లు ఇప్పిస్తాం. ఆ విధంగా అందరికీ ఇప్పించే కార్యక్రమం చూసాం. దీనిలో అక్కడ పార్టీలు చూడలేదు. ఈరోజు చూడండి, పోతులనాయపల్లి రూట్లో పోతా కానీ ఇంకోటి కానీ కోట్ల రూపాయలతో ఉంది స్థలం. దాని ముందరనే 4 కోట్ల 5 కోట్లతో పోతుంది ఎకరా. అలాంటి చోటు ఇప్పించిన. అలాంటి చోట రోడ్డు బిట్టి వచ్చి ఏదో పుణ్యానికో మంచిగా ఏదో వచ్చింటే పక్కన నామదారులు ఉన్నారంటే నేను ఇంకేం చేసేది? ప్రతి చోట ప్రతి చిన్న సమస్యని కూడా గ్రామంలో కావచ్చు టౌన్లో కావచ్చు ప్రతి చిన్న సమస్యను కూడా
మనము గుడ్ మార్నింగ్ ధర్మవరంలో పోయినప్పుడు ప్రతి ఒక్కటి కూడా కాలువ మీద అరువు పోకుండా చెత్త వీక్కోకుండా మనం దగ్గర ఉండి చేయొచ్చు. అంత అంత ఇదిగా చేసినా కానీ సరే, ఏ విధమైన ఆలోచనలో ఏదో కొత్తగా వచ్చినోడు ఏదో చేస్తాడని చెప్పేసి ఆ విధంగా మన గుడ్ మార్నింగ్ ధర్మవరంలో అంతగా చేస్తే మన పడాల్సింది ఏంది? నిందలు తప్ప వేరేది అది. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. నేను గుడ్ మార్నింగ్ ధర్మంలో సందూరంలో తీసినప్పుడు అంతా కబ్జాలు చేస్తానని చెప్పి 2 ఏళ్ళు అయింది. నువ్వు తిరిగినావు, మీటింగ్లు పెట్టినారు, ప్రతిదీ కలెక్టర్ ఆఫీస్కి. 2 సంవత్సరాల్లో ఏ సందులో ఏడ కబ్జా చేసినా ఒకటన చూపించినారా? మనకు మంచి జరగబోగా దరిద్రం ఈ కూతులన్నీ ఈ గాడిదలతో పడాల్సిన పరిస్థితి. కాబట్టి నేను అదే చెప్పాను కదా, మంచితనంతో వచ్చే భక్తి కంటే భయంతో ఉండే భక్తి చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఖచ్చితంగా అది కేతిరెడ్డి 3.0లో చూపించబోతున్నాం. అది ఎందుకంటే నాకేమి పెద్ద మోజులు గీజులు అన్నీ అయిపోయినాయి పొలిటికల్ సిస్టమ్ మీద అంతా. అదైతే నెక్స్ట్ కేవలం ఎమ్మెల్యే కావాలనుకునేది కేవలం దానికోసమే తప్ప ఇంకా వేరేది ఏ కారణమూ లేదు. జగన్మోహన్ రెడ్డి కేవలం 2.0తో కొన్ని సర్దుకపోతే చాలా ఇబ్బంది పడుతుంటాం. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, గోడ వంగింది కదా అని మనం అట్లే వదిలేసినాం అనుకో, పడుతుంది మీదే. దాన్ని సరిగా చేసి ప్లాస్టరింగ్ చేసి నీట్గా కడితేనే 10 కాలాలు భద్రంగా ఉంటుంది. అది నేను భద్రపరిచే బాధ్యత నాది. అది ఎట్లా భద్రపరుస్తానో, కాంక్రీట్ వేస్తానా లేకుంటే ఇంకోటి వేస్తానో మీరు వచ్చే 3 సంవత్సరాల తర్వాత చూడండి. ఎందుకంటే మనకంతా జనవరి లెక్కే రాజకీయంలో. జనవరి ఇప్పటికి 2 జనవరి వస్తుంది. లాస్ట్ జనవరి అవసరంలే. లాస్ట్ జనవరికి ఇట్లా ఎలక్షన్ 3 వచ్చేస్తుంది. ఇంకా మిగిలినది 2. కాబట్టి ఈ రెండిటికి కూడా మీరు పెట్టే కష్టాలు, మీరు బయలే అవాకులు ఏది ఉంటుందో చేసుకోండి. తర్వాత 3వ జరిపోతే కల్లా ఈ దీపావళి మళ్ళీ మీరు చేసుకుంటారో చేసుకోరో కూడా చూసుకునే పద్ధతి చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేతిరెడ్డి గారి నాయకత్వం, కేతిరెడ్డి గారి నాయకత్వం, కేతిరెడ్డి గారి నాయకత్వం. జై కేతిరెడ్డి, జై కేతిరెడ్డి,
జై కేంద్ర సెల్ కింద ముందర మహేంద్ర అన్న కొంచెం ఇక్కడికి వచ్చిన వీళ్ళు కూడా వేసుకున్నారు దాంట్లో పిల్లలు. మీరు ముందర పక్కన ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా భోజనం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కొంచెం ఇచ్చేసిన వాళ్ళంతా కూడా భోజనం ఏర్పాటు చేశారు.